జగన్ అవినీతి అరాచక పాలనతో రాష్ట్రం సర్వనాశనం అయిందని ప్రజలు గ్రహించి వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేస్తారని, ప్రజలు చీకొట్టిన వైసీపీ తప్పుడు నైజం మారడం లేదని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం విడిది కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 70 మంది లబ్ధిదారులకు 36,46,237 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన సంవత్సరం 10 నెలల్లో మొత్తం 972 మంది లబ్ధిదారులకు 6,51,88,474 రూపాయల విలువైన సీఎం సహాయ చెక్కులను అందించామని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రధాన ఎజెండాగా వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజలందరూ చంద్రబాబు పరిపాలన పట్ల సంతోషం వ్యక్తం చేస్తుంటే జగన్ సహించలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధితో పాటు యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలనే బృహత్తర లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని, వారికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ప్రజలందరికీ సకాలంలో మెరుగైన ఆధునిక వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వైద్యం కోసం పేదలు అప్పుల పాలు కాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధిని పెద్ద ఎత్తున అందిస్తున్నామని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పైపోయిన ఎర్ర వెంకటరామయ్య, ద్వారకా తిరుమల అభివృద్ధి కమిటీ మెంబర్ కసిరెడ్డి మధురత, జనసేన పార్టీ పట్టణాధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, పెంటపాడు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పుల్లాబాబి, తాడేపల్లిగూడెం రూరల్ మండలం అధ్యక్షుడు అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, చాపల రమేష్, సజ్జా సుబ్బు, వాడపల్లి సుబ్బరాజు, బొడ్డు సాయి, మద్దాల మణికుమార్, గడ్డం నాని, నేలపాల దినేష్, పట్నాల రాంపండు యాదవ్, గుడ్డుమొగల సురేష్, పైపోయిన వైదేహి, నల్లగంచి రాంబాబు, చెరుకూరి సోమశేఖర్, కొవ్వూరు లక్ష్మారెడ్డి, పీతల బుచ్చిబాబు, రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ బాజీ, పాటూరి సత్యనారాయణమూర్తి, శనగన రాంబాబు, పుట్టా రమేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. కడవరెప్పటి నుంచి దేరం సత్యనారాయణ, అలాగే తెలుగుదేశం నాయకులు వాడపల్లి సుబ్రాజ్ గారు మాట్లాడుతున్నా కోరుతాను. అందరూ మాట్లాడుతున్నా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, మన డైనమిక్ ప్రజల కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి ఈవేళ పెద్ద ఎత్తున తాడేపల్లి నియోజకవర్గంలో సుమారు 7 కోట్ల రూపాయలతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తెచ్చిన ఘనత మా ఎమ్మెల్యే శ్రీనివాస్ గారిని వేదిక మీద ప్రజల్లో భాగస్వాములు చేసి మరి ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టుకుంటే రండి, ఈ రాష్ట్రంలో మీకు అన్ని రకాలుగా మేము సహకరిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారిని వాళ్ళందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. కానీ ఒక వైసీపీ పార్టీ మాత్రం మరి ఒక ఛాన్స్ అని రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడే భాష మీరు చూశారు. నేను కాబట్టి వదిలేశాను. చంద్రబాబు నాయుడు అందరినీ ఈ క్రిమినల్ మైండ్ అని అదని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ మీరు చూసుకుంటే మరి ఆయన వాళ్ళ బాబాయ్ని కానీ, ఆ సొంత అక్క చెల్లెలను కానీ, దళిత సోదరులు కానీ సంపదలో మెయిన్ పాత్ర వహించి 5 సంవత్సరాల పరిపాలన చేసినా సరే ఇవాళ వాళ్ళ బాబాయ్ని ఎవరు చనిపోయారో కనిపెట్టకుండా ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద, మిత్రపక్షాల మీద బురద జల్లేటువంటి మాజీ ముఖ్యమంత్రి యొక్క నిజస్వరూపం రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమయ్యి నువ్వు మళ్ళీ ఇంకొకసారి వస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు కట్టుకుంటా బట్టలు కూడా ఉండవనే ఆలోచనతో ఆయన ఓడించి 11 సీట్లు పరిమితం చేసి ప్రతి పనికి అడ్డంకి తగిలే విధంగా వచ్చిన 11 సీట్లతో అసెంబ్లీకి వచ్చి అక్కడ నిలబెట్టకుండా సాక్షి సొంత ఛానల్లో కూర్చొని మన నాయకులను విమర్శించే ధోరణి మాత్రం చాలా దురదృష్టకరం. ఇలాంటి రాష్ట్రంలో అలాంటి నాయకుడిని గొడ్డల పార్టీ నాయకుడు అని చెప్పాలి అతన్ని. ఎందుకంటే మావిగారిని అంట అసలు ఎక్కడ పేరు పెట్టి మావిగారిని అంటే నీ పరిపాలనలో మావిగారు అనేది పెట్టాలని ఆలోచన నీకు ఎందుకు రాలేదు నాకు అర్థం అవ్వట్లేదు.